హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ని చూపించేస్తానండి. అదేంటో కాదండి, గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా, చాలా హెల్తీగా జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి ఒక 50% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి 70% కుక్ అయిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి కొంచెం చిన్న సైజు తీసుకుంటే 2 తీసుకోండి. పెద్ద సైజు అయితే ఒక టమాటా తీసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం చాలా సింపుల్, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందండి. సో ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఈ టమాటాలు అనేవి ఒక 3 కప్పుల వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ జస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వనే యూజ్ చేస్తున్నానండి. అందుకని 3 కప్పుల వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా పొంగొచ్చే వరకు బాగా పొంగనివ్వాలి. మనం పోసిన వాటర్ అనేవి బాగా మరగాలన్నమాట. చూడండి, ఇలా పొంగు రావాలి. సో ఇలా వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వ ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వని దీంట్లో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే గడ్డలుగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట ఉప్మా అనేది సాఫ్ట్గా. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మంటని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకి జస్ట్ 3 కప్పులు వాటర్ పోస్తే ఉప్మా అనేది పొడిగా వస్తుందండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే జావ్ అయిపోతుంది అన్నమాట ఈ ఉప్మా అనేది. చూడండి, ఇలా 1 మినిట్కి ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం దగ్గరగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇంకా అంతే, మన ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసి ఉప్మా అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే కొంచెం చల్లగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఉప్మా అనేది పొడిగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడిది. ఈ ఉప్మాలో చాలామంది షుగర్ వేసుకొని తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా అంతే, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ ఉప్మా మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.